నమస్తే అండి. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ మగవాళ్ళలో వయసు మీద పడుతున్న కొద్దీ ప్రోస్టేట్ వాపు గురించి డిస్కస్ చేద్దాము. ఈ ప్రోస్టేట్ వాపుని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేషియా అని అంటాము. సో, జనరల్‌గా ప్రోస్టేట్ అనేది బ్లాడర్ నెక్ దగ్గర ఉంటుందన్నమాట. సో, అది వయసు మీద పడుతున్న కొద్దీ ఈ స్వెల్లింగ్ అనేది కలుగుతుంది. సో, 50 ఏజ్ పైన పడిన వాళ్ళలో 50% రిస్క్ ఉంటుంది. అదే వయసు పెరుగుతున్న కొద్దీ అంటే 80, 90 ఏజ్ వచ్చేవరకి 90% రిస్క్ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏం లేవండి. సో, మేల్స్‌లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వలన, ఫ్యామిలీ హిస్టరీ, ఇంకా ఒబేసిటీ, ఊబకాయత్వము, డయాబెటిస్, ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అనేది వీటి వలన కలుగుతుంది. సో, ఈ ప్రోస్టేట్ స్వెల్లింగ్‌కి వలన వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్, ఇరిటేటివ్ సింప్టమ్స్. అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అంటే యూరిన్ పోయే దారిలో అడ్డంకి ఏర్పడడం వలన యూరిన్ పోవడానికి హెసిటేట్ అవ్వడము, ఇంకా యూరిన్ స్లోగా రావడము, ఫోర్స్ తక్కువ రావడము, యూరిన్ పోవడానికి చాలా స్ట్రెయిన్ అవ్వడము, యూరిన్ పోసాక కూడా యూరిన్ బ్లాడర్ ఎంప్టీ చేయలేదనే ఫీలింగ్ రావడము, ఇంకా యూరిన్ పాస్ చేశాక యూరిన్ చుక్కల్లాగా పడడము, ఇంకా ఇరిటేటివ్ సిమ్టమ్స్ వస్తే అంటే పెయిన్ రావడం యూరిన్ పోవడానికి, యూరిన్ నైట్ టైమ్స్లో ఎక్కువగా యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడము, దీనివల్ల డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, దీని ట్రీట్మెంట్ వరకు వస్తే మనము పేషెంట్ ప్రిఫరెన్సెస్ లైక్ ప్రోస్టేట్ సైజ్, పేషెంట్ సిమ్టమ్స్ ఇవి మూలం చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో, దీనిలో ఆల్ఫా బ్లాకర్స్ అంటే టాంసిలోసిన్, సిలోడోసిన్, ఆల్ఫజోసిన్ ఇవి ప్రోస్టేట్ని రిలాక్స్ చేసి యూరిన్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తాయి. సో, సెకండ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ 5-ఆల్ఫా రిడక్టేస్ ఇన్హిబిటర్స్ ఇవి ప్రోస్టేట్ సైజ్ని ష్రింక్ చేస్తాయి. సో, ఇందులో డిటాస్టెరైడ్, ఫినాస్టెరైడ్ అనే మెడికేషన్ ఉంటాయి. సో, ఈ మెడికేషన్‌తోని పేషెంట్‌కి అంత రెస్పాన్స్ లేనప్పుడు సర్జికల్ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తాము. సో, దీనిలో ట్రాన్స్యూరేథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్, లేకపోతే లేటెస్ట్‌గా ఈ మధ్య ఫోటో వెపరైజేషన్ ఆఫ్ ప్రోస్టేట్, లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి. సో, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రోస్టేట్ వాపు ఎక్కువ కామన్‌గా చూస్తాం కాబట్టి, సో, 50 ఏజ్ పైన పడిన వాళ్ళలో ఇయర్లీ స్క్రీనింగ్ స్టార్టింగ్ విత్ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ప్రోస్టేట్, ఇంకా అల్ట్రాసౌండ్ పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటే యూరిన్ పాస్ చేశాక యూరిన్ ఎంత నిల్వ ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్. దానివల్ల కూడా పేషెంట్‌కి ఎంత రిస్క్ ఉంటుంది అనేది డిసైడ్ చేస్తాము. ఇంకా ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ లాగా యూజ్ అవుతుంది. బీపీహెచ్ ఉన్న వాళ్ళలో ఇయర్లీ వన్స్ ఒకసారి చేసుకోవాలండి. సో, ప్రివెంటివ్ టిప్స్ వరకు వస్తే రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ, ఊబకాయతంని నియంత్రించడము, డైట్ రిచ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఆల్కహాల్